Hi guys, the centroid of an equilateral triangle ABC is G and AB equals to 12 centimeters. Then find the value of AG. So AG value ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్ అన్న, యాంగులర్ బైసెక్టర్ అన్న, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్న, ఆల్టిట్యూడ్ అన్న మొత్తం ఈక్వలే. సో ఇక్కడ ఏడి మీడియన్, యాంగులర్ బైసెక్టర్, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అండ్ ఆల్టిట్యూడ్. సో ఏడి మీడియన్ కాబట్టి బీసీ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే బీడీ ఈక్వల్స్ టు 6, సిడి ఈక్వల్స్ టు 6. సో ఏడి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి ఏడి ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ. సో బై పైథాగరస్ థియరం ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 12 స్క్వేర్ ఈక్వల్స్ టు బీడీ అంటే 6 స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. సో ఏడీ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. సో ఏడీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 12 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, 18 ఇంటూ 6 విచ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 6 ఇంటూ 3 ఇంటూ 6 విచ్ ఈక్వల్స్ టు 6 రూట్ 3. సో మనకి ఏడి వాల్యూ 6 రూట్ 3 వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏజీ. మనకేం తెలుసు, సెంట్రాయిడ్ అనేది ఈ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని తెలుసు. సో మనకి 3 పార్ట్స్ ఈక్వల్స్ టు 6 రూట్ 3 వచ్చింది. మనకు కావాల్సింది ఏజీ అంటే 2 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. సో ఏజీ ఈక్వల్స్ టు 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 1 పార్ట్ ఎంత అవుతుంది, 6 రూట్ 3/3, 2 పార్ట్స్ ఇంటూ 2. సో 3 2s ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4 రూట్ 3 సెంటీమీటర్స్. సో ఏజీ ఈక్వల్స్ టు 4 రూట్ 3 సెంటీమీటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.